హాయ్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను చాలా నుంచి అనుకుంటున్నాము నిమాయిష్కి వెళ్దాము అని. జనవరి 1 నుంచి ఓపెన్ కదా, వెళ్దాం అనుకుంటే ఎప్పుడు వీలు అవ్వడం లేదు. ఫెబ్ 16కి వెళ్దాము అని అనుకున్నాము. 16th వరకు ఉంటుంది కాబట్టి దానికన్నా ముందు వెళ్దామని ట్రై చేస్తే వీలే కాలేదు. సరే ఎప్పటికప్పుడు వెళ్దామని మినిట్లో ప్లానింగ్తో వెళ్ళాము. ఇంకా 14th వరకే ఉండే, ఫెబ్ 14th వరకు 2 days ఎక్స్టెన్షన్ చేశారంట. వెళ్ళేటప్పుడు ట్యాంక్ బండి మీద నుంచి వెళ్ళాము, బస్సులోనే వెళ్ళాము. కొంచెం లీఫ్ అనిపించింది, కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, క్వాలిటీ టైము మెయింటైన్ చేయడం, వెళ్ళి ఏవి కావాలో ఏవి కావద్దు అని ఫస్ట్ మేము కొంచెం ప్లాన్గానే వెళ్ళాం. ఎందుకంటే ఏది పడితే అది కొన్నా అది యూస్ఫుల్ ఉండాలి. అది క్లాత్ తీసుకున్నా, ఇంటికి ఏదైనా ఐటమ్స్ తీసుకున్నా కదా యూస్ఫుల్గా ఉండాలి. మేము ప్రతిసారి వెళ్తాం నాంపల్లి ఎగ్జిబిషన్. సో ఈ 2025లో కూడా మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి సక్సెస్ఫుల్గా వెళ్ళాము. లేట్ అయినా లాస్ట్ మూమెంట్లో అయినా వెళ్ళాము. మెయిన్ గాంధీ భవన్ నుంచి ఎంట్రీతో వచ్చి ఆల్ ఇండస్ట్రియల్ సంబంధించిన స్టాల్స్ అటు ఉంటాయి. 2200+ ఇండస్ట్రియల్ స్టాక్స్ ఉంటాయి ఇక్కడ, ఎప్పుడు పెడతారు. సో నేను కూడా ఎందుకు వెళ్ళాము అంటే ఫుడ్ కోసము, ప్లస్ ఇంకోటి వెరైటీ ఐటమ్స్ ఇంకేమైనా ఉంటాయి అని, డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసి ఏవేవో కొత్తవి వచ్చాయో కూడా చూద్దామని వెళ్తాం ఎప్పుడైనా. ఇక్కడ 1000కి 3 కానీ పిల్లో కవర్స్ అనేది హైలైట్గా ఉండే ఈసారి. ఎందుకో మళ్ళీ ప్రతి షాప్లో అవి బాగుండే, క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉండే, తీసుకున్నాను. ఈ ప్లేట్స్ కొంచెం యూనిక్గా ఉండేది కొంచెం వెతికాను. ప్రీవియస్గా తీసుకుంది ఇప్పుడు తీసుకోలేను, కొంచెం డిఫరెంట్గా చూసుకుంటున్నా. ఏది బాగుంటుంది, ఏది క్వాలిటీ వైజ్లో ఏది ఉంటుందో అది చూసుకొని తీసుకోవాలి. బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫిక్స్ రేట్లు ఉన్నదానికైతే అసలు చేయడానికి ఛాన్సే లేదు. సో బార్గెనింగ్ చేసేదానికి వెళ్ళాలి అని నేను అనుకున్నా, అలానే చూసుకున్నా. ఇవి కావాలో అవే. కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ట్రైన్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం తిప్పి చూపిస్తుంది, 2-3 rounds దాకా తిప్పుతుంది. హ్యాపీగా చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏ స్టాల్ ఉన్నాయని కూడా. చాలా పెద్దది నాంపల్లి ఎగ్జిబిషన్కి, అది అందరికి తెలిసిందే. కానీ ఇంకా అక్కడ హైలైట్గా షూస్ కూడా ఉన్నాయి, రాజస్థాన్ షూస్ అని. అవి నేను తీసుకోవాలి. అవి కొంచెం స్వస్తిక్ కారం పొడి అనేది ఒక స్టాల్ ఉండే, మేము వెళ్ళినప్పుడు 66 రూపీస్కి పచ్చళ్ళు అన్నీ ఉండే. కొంచెం వేరే వేరే ఐటమ్స్ పచ్చళ్ళు అన్నీ ఉండే. మేము ఓన్లీ మ్యాంగో పిక్కలు తీసుకున్నాము. అది చాలా కొత్తగా ఉండే, ఫ్రెష్ ఐటెం లాగా ఉండే. మేము ఇంటికి వచ్చి టేస్ట్ చూస్తే ఎలాంటి డ్యామేజ్ లేదు, చాలా బాగుండే. అక్కడ టేస్ట్ కూడా చూపించారు, కానీ అదొకటి బాగా అనిపించింది అక్కడ నేను వెళ్ళినప్పుడు తీసుకుంది. ఇంక ఇక్కడ హ్యాండ్లూమ్స్లో చికెన్ వైల్డ్ టాప్స్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మేము ఎక్కువ చికెన్ వైల్డ్ టాప్స్ అయితే కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ఇక్కడ మనకి ఉండదు కదా అంత మంచి క్వాలిటీ, ఇక్కడ బాగుంటుంది. పిల్లోస్ కవర్స్ కూడా చాలా మంచిగా అనిపించింది క్వాలిటీ వైజ్ అయితే. అది కూడా తీసుకున్నాము. 1000కి 3 అని. ఈసారి మేము స్వెటర్స్ కూడా చూసాము, కొంచెం క్వాలిటీ బాగాలేదు అనిపించింది. ఇంకా అక్కడ ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను, టేస్ట్ కూడా చూసాను, కొంచెం బాగున్నాయి. ఇక్కడ కాస్మెటిక్స్ కూడా చాలా మంచిగా సేల్ చేస్తారు ఇక్కడ సైడ్, ముంబై సైడ్ నుంచి. ఓకే.